ఏంటి ఈసారి మరి ఖమ్మం బరిలో ఉంటారా ఏంటి? ఈ కథలు పడద్దు. రేణుకా చౌదరి గారికి కొంచెం వయసు అయిపోయింది, ఆవిడ రిటైర్ తీసుకుంటే బాగుంటుంది. అవును, అది కరెక్ట్. ఒకవేళ గాంధీ ఫ్యామిలీ కాకుండా, రేణుకా చౌదరి కాకుండా ఇంకెవరు పోటీ చేసినా మీరు సపోర్ట్ చేస్తారా? ఈ ఎదవ పనులు చేసే బదులు ఖమ్మం జిల్లా అంటేనే కొంచెం గ్రూపిజం. ఏంటా క్వశ్చన్? ఈ గ్రూపిజం వల్ల మళ్ళీ ఏమన్నా బ్యాక్ అయ్యేది? ఓ అబ్బో, చాలా చూసారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి, లోక్సభ నుంచి సోనియా గాంధీ గానీ వీళ్ళ సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు. ఐ డోంట్ కేర్. ఈసారి 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళని స్వాగతించి, హారతలిచ్చి, పూలదండలేసి. మరి ఏంటి నెక్స్ట్ లక్ష్యం? హూ ఆర్ యూ? అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ మీకు బీజేపీనా పోటీ? ఇవన్నీ మీరు టీవీ వాళ్ళు మీరు మాట్లాడుతూ పోండి. అది నా పొగరు. వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక లోక్సభలో కూడా అత్యధిక సీట్లు సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో లోక్సభలో బరిలో అనేక మంది పోటీ పడుతున్నారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుంది? ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం మొత్తం దాదాపుగా ఒక భద్రాచలం మినహాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరి రాష్ట్రంలో ఏ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, ఖమ్మంలో ఏ రకంగా ఉండబోతుంది అనేది కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆవిడ మాటలు విందాం. నమస్తే అండి రేణుకా చౌదరి గారు. సో ఏంటి ఎలా అంటే నేను ఫస్ట్ మిమ్మల్ని లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ కేసీఆర్ పరిపాలన చాలా విన్నారు. ఆర్ యూ హ్యాపీ? అంటే నేను చెప్పిన జోష్యం అంతా నిజమైంది కదా. నేను అన్నదే జరిగింది. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. అంటే 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారని చెప్పేసి మీరు అన్నారు. సో ఇది ప్రజల్లో వచ్చిన రెవల్యూషనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో ఈ అధికారమా? రెండు కలిపి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు, తను చేపట్టిన కార్యక్రమాలు, తన వ్యక్తిగత ఇమేజు, అదేవిధంగా కాంగ్రెస్కి అభిమానులు, వీళ్ళందరూ రాకముందు కూడా ఖమ్మం జిల్లాలో మేము 9 సీట్లు గెలిపించుకున్న రోజులు ఉన్నాయి. నేను జిల్లాకి వెళ్ళిన కాడ నుంచి ప్రతి ఎలక్షన్లో మీరు చూస్తే మా ఓట్ షేర్ పెంచుకుంటూనే వచ్చాం. నేను జిల్లాకి వెళ్ళకముందు మాకు ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యేను వచ్చేది. ఇవాళ రోజు అసలు 10వ కూడా వచ్చింది. కోడం వీరయ్య గారు చెప్పిన మాట వింటే అది బాగుండేది. సరే, ఏదో ఒకటి అవుతుంది, అట్లా అవుతూ ఉంటాయి. బట్ మేము చెప్పిందే జరిగింది కాబట్టి ఇవాళ ప్రజా నాడి మేము పట్టుకోగలిగాము. అండ్ కాంగ్రెస్ మీద ఎంత అభిమానం ఉందో అంత టీఆర్ఎస్ మీద ద్వేషం కూడా ఉండింది. వాళ్ళు కేసీఆర్ 1వ 6వ మేలు చేశారని అనుకునేవాడికి కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళ అసలు పట్టలేని కరప్షన్, ఇవన్నీ కూడా చూసి అసహించుకుంటూ మన ముందు సైకిల్ తొక్కేవాడు 4 అంతస్తులు మేడ కట్టాడంటే అది పూజ చేసో పునస్కారం చేసో కాదు కదా. అంటే వీళ్ళంతా కష్టపడి సంపాదించింది కాదు అంటారు. కానే కాదు. ఎవరి సొమ్ము? ప్రజా సొమ్ము. మాకు తెలుసు కదా, ప్రభుత్వ సొమ్ము అనేది ప్రజా సొమ్మే. అదేవిధంగా ప్రజా సొమ్ము కూడా. సో వీళ్ళు నిలువు దోపిడీలు జరుగుతూ ఉండి మేమంతా కంప్లైంట్లు ఇస్తే మా మీద కేసులు పెట్టడం, మా భూములపైన ఆక్రమించుకోవటం, మా మీద అడ్డగోలుగా ప్రచారాలు చేయటం. ప్రజల్లో ఒక తీర్పు, ఒక న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుందండి. వాళ్ళు బయటపడకపోయినా సైలెంట్గా వాళ్ళు సాగు దబ్బేస్తారు. అదే జరిగింది. అంటే ఒక లక్ష్యం నెరవేరింది. మరి ఏంటి నెక్స్ట్ లక్ష్యం? బాధ్యత పెరిగింది. చెప్పిన మాట నిలబెట్టుకోవాలి, చేస్తామన్న కార్యక్రమాలు అమలు చేయాలి, రాష్ట్రాన్ని ప్రగతి ద్వారాకి తీసుకెళ్ళాలి. ఇవాళ జరిగిన అవకతవకలు, ఆ కొరతలు మనం ఎలా నింపుకోవాలి, రాష్ట్రం అప్పుల పాలు చేసిపోయిన ప్రభుత్వం కాబట్టి మేము చేసిన ప్రమాణాలు ఏ విధంగా
నెరవేర్చుకోవాలనేది. మెయిన్ మీరు ప్రకటించిన దాంట్లో 6 గ్యారంటీస్ చాలా కీలకమైనవి. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీలో సబ్ గ్యారంటీలు 2 ఉన్నాయి. ఆ రెండింటిని అమలు పరిచారు. సో దాదాపు నెల రోజులు పైనే అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. 30 సో రోజులే పీపుల్ కదా, ఆర్ మేము వెయిటింగ్ 100 రోజులు అడిగాము. యెస్. 100 రోజులు గడువు అడిగాము. అందులో ఒక 25% అయిపోయింది. అయిపోయింది. మీరు చూడండి, ప్రతి ఒక్కటి అమలు చేసి చూపిస్తాం. అది మా కర్తవ్యం, మా ధర్మం. అండ్ మేము అది ప్రజా మేలు కోసం కోరిన ప్రభుత్వం. నిరుద్యోగులకి దారి చూపిస్తామని అనుకున్న ప్రభుత్వం. మేము చేసి చూపిస్తాం. సో అంటే ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది మీ మీద against గా. నెల రోజులు దాటిపోయింది, ఇంకా అమలు కాలేదు కార్యక్రమాలు. లేకపోతే అప్లికేషన్స్ రోడ్డు మీద కనిపిస్తున్నాయి. అయితే మొన్న అసెంబ్లీలో కూడా ఇదంతా మాదే ఖ్యాతి అని చెప్తున్నారు. రాష్ట్రం మన అభివృద్ధి తీసుకొచ్చింది మేము, సంపద సృష్టించాము, అసెట్స్ మేము బిల్డ్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏ పునాదుల పైన సెట్స్ బిల్డ్ చేశారండి? ఈ కథలు పడద్దు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఏమిటి మీరు చేసింది? పుట్టపోయే బిడ్డ పైన కూడా మీరు అప్పుల భారం తీసుకొచ్చారు. దానికి జవాబు ఎవరు? ఏమిటి మీరు చేసిన ప్రగతి? పవర్ సిట్యుయేషన్ అన్నారు. ఇవాళ మనకి తెలుసు కదా, 80 లక్షల వేల కంటే ఎక్కువ మనకి 10 రూపాయలు పర్ యూనిట్ కూడా కొన్న రోజులు ఉన్నాయి. మీ ఎత్తిపోతల పథకాలన్నీ మీరు ఫామ్ హౌజులు కట్టుకొని మీ ఇంటి ముందు వాస్తు పెరగాలని చెప్పి మీరు ట్యాంకులు గ్రామాల్ని తుడిచేసి మీరు ట్యాంకులు కట్టి దాంట్లో ఎత్తిపోతల పథకం అంటే ఎంత కరెంటు ఖర్చు పెట్టి మీరు ఆ నీళ్ళు ఇవ్వగలుగుతున్నారు? ఇవన్నీ ఉన్నాయి అనాలంటే మేము ఎన్నో, కానీ మా దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు వీళ్ళని ఏలెత్తి పొడిచే అవసరం మాకు లేనే లేదు. ప్రజల తీర్పు, నువ్వు ప్రజా తీర్పుని కూడా అంగీకరించవా? ఇప్పుడైనా నెల రోజులు అయిపోయింది మీరు ఓడిపోయి. ఇప్పుడైనా మీకు ఆ వినయం ఇది ఉండాలి. వినండి, చూసండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు చేసే నేరాలు ఏంటి, మనం ఏది ఊహించాము, ఏం అమలు చేశాము, ఎక్కడ జరిగింది కొరత అనేది ఆలోచించుకోకుండా ఊరికే ఇట్లా వచ్చే డమా డమా అని మాట్లాడితే నిజంగా ప్రజలు ఇంకా మిమ్మల్ని అసహించుకుంటున్నారు, కానీ కలిసి రావటం లేదు. రేపు రాబోయే లోక్సభలో సావు దెబ్బ మీకు చల్లగా తగులుతుంది. అంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికల కల్లా కాంగ్రెస్ పార్టీని డిమోరలైజ్ చేయాలని ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చేస్తారండి, వాళ్ళకి అన్ని నెగిటివ్ అలవాట్లు కదా, చేస్తారు. ఇంకా ఈ ఎదవ పనులు చేసే బదులు మంచి పనులు వాళ్ళు లొంగబడింటే చాలా బాగుండేది వాళ్ళకి. కానీ వాళ్ళు చేసేటివే నెగిటివ్. వాళ్ళు నోరు ఇప్పితే నెగిటివ్, చేయి ఎత్తితే నెగిటివ్. నువ్వు భూమి సమస్య వెళ్తే నీ ధరణి పోర్టల్లో నువ్వు అసైన్డ్ భూములు, పేదవాళ్ళ భూములు, పెద్దవాళ్ళు ఏమంది జంట నగరాల్లో పట్టపగల విచ్చలవిడిగా తుపాకీలు తీసుకొని టపా కాల్చుకొని చచ్చినారు ఆ భూముల పైన. ఆ ధరణి పోర్టల్ ఎంత నరకం, ఎంతమంది అనుభవించారో అందరూ చూసినారు. సో ఏంటి మీరు చెప్పేది ఏంటి మాకు? ఇట్స్ ఆల్ రైట్, మీరు చెప్తూ పోండి. మీరు ఎంత మాట్లాడతారో అంత మాకు అండబలం ఖండబలం. రేపు పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు సాధించి తమ సత్తాలు తెలంగాణ బాణిని పార్లమెంట్ లో వినిపించాలంటే అది ఒక బీఆర్ఎస్ వల్లే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ వల్ల? మీ చుట్టాలేగా అందరూ. ఇంకా బీఆర్ఎస్ యాడ్ ఉందండి బాబు. బీఆర్ఎస్ లో నువ్వు సామాన్యుల్ని తీసుకొని పార్లమెంట్ పంపించుంటే అదొక నమ్మకం కుదిరింది. ఆడుండేదందరూ నీ చుట్టాలు, నీ మేనల్లుడు, నీ ఫలానా, నీ డింకానా, వీళ్ళందరినీ పెట్టుకున్నావు. ఇంకా ఇంట్లో ఎవరన్నా మిగిలింటే వాళ్ళని కూడా పెట్టుకుండేవాళ్ళు. మీకు అవకాశం కలిసింటే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి అవకాశాలు కలిగించారు? ఏవీ లేవు కదా. సో అంటే బీఆర్ఎస్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తే ఉపయోగం లేదంటారా? అసలు వాళ్ళు ఎక్కడున్నారు రేస్లో? వేర్ ఇస్ బీఆర్ఎస్ పార్లమెంట్ రేస్లో? వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ దగ్గర ఎంతమంది నిలబడతారు? ఉండరంటారా? ఇంకా ఎవరు అంటే పార్టీలు ఎవరు ఉండరంటారా? లేకపోతే పార్టీ ఉండరు. వీళ్ళకి టాలెంట్ పూల్ కూడా లేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత తప్పితే మూడో మంచి మాట్లాడే మంచి హరీష్ రావుని కూడా అప్పుడప్పుడు తొక్కుతూ ఉంటారా అని పక్కకు పెడుతూ ఉంటారు. సో ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ పూల్? ఎవరన్నా పార్లమెంట్లో మాట్లాడి ఏం తీసుకొచ్చారు? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నారు. వాట్ ఈస్ ఇట్ దే హ్యావ్ బ్రాట్ ఫర్ ద స్టేట్? అంటే ఏది సాధించగలిగారు చెప్పమనండి. అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ మీకు బీజేపీనా పోటీ? ఆఫ్ కోర్స్. అండ్ బీజేపీకి ఇంకా పునాదులు లేవు, బట్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళది, మాది. సో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది రేపు? ఏమండి, 17 సీట్లు గెలవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాం.
సో మేము ఆ తయారులో ఉన్నాం. మేము ఏ సీటు లొంగడానికి తగ్గడానికి సిద్ధంగా లేము. రైట్. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా మంది లీడర్లు వాళ్ళ వాళ్ళ అనుచరులకి టికెట్లు ఇప్పించుకున్నారు. మీరు ఎంతమందికి ఇప్పించారు మీ నేను జిల్లాలో? ఎవరికీ ఇప్పించలేదండి. గెలిచినోళ్ళు, వచ్చినోళ్ళు, టికెట్ దొరికినోళ్ళు అందరూ నా అనుచరులే అనుకుంటున్నాను. సో కాబట్టి ఏంటి ఈసారి మరి ఖమ్మం బరిలో ఉంటారా ఏంటి? ఖమ్మం బరిలో ఉంటానా లేదా అని నా గురించి నేను ఆలోచించేది నాకు ఎప్పుడూ అలవాట్లేదు. మీకు తెలుసది. ఎవరెవరో ఆశిస్తున్నారు. సరే, దాట్స్ ఓకే. ఆశించడంలో తప్పు లేదు. నా బాధ్యత ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మాటిచ్చాం నిరుద్యోగులకి. మనము డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో ఒక లోపం ఉంది. Yes. ప్రజల సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయి. Yes. మనం వెంటనే ప్రతి ఒక్కరూ పూనుకొని మేమందరం కూడా బాధ్యులే అని చెప్పే ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నాను. ఆల్రెడీ నేను వేరే వేరే మంత్రులు గారితో మాట్లాడి ఈ సమస్య వచ్చింది, ఇది చూడండి. ఇప్పుడు మీరు కేటీపీఎస్లో చూడండి ఎంత కరప్షన్, అక్కడ ఉన్న చైర్మన్లు జరిగిన అవకతవకలు మీకు నేను ప్రూఫ్తో పాటు బయట పెడతాను. ఓకే. దాని తర్వాత మీరు చూద్దరు. ఈ విధంగా 10 సంవత్సరాలు మురుగుతున్న కరప్షను, మరుగుతున్న మనోభావాలు ఇవి పరిష్కరణ చేయటం నా కర్తవ్యం. అంటే ఖమ్మం సీటు బరిలో మీరు ఉన్నారనేది పేరు ప్రధానంగా వినిపిస్తుంది. Of మీ course. మీకు సంబంధించిన నాయకులు, మీ అనుచరులు, గతంలో మీతో ఫాలోవర్స్ అందరూ కూడా రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేయాలంటున్నారు. అంటే మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా? ఏమండి, నా ఇంట్రెస్ట్ అధిష్టానం ఏది చెప్తే అదే నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడూ అలాగే ఉన్నాను. అఫ్ కోర్స్ ఖమ్మంలో నాకు ఒక హక్కు, అధికారం ఉందని నేను అనుకుంటాను. గెలిచినా ఓడినా ఖమ్మం జిల్లాను నేను ఎప్పుడూ వదలలేదు. అర్ధరాత్రి వేళ ఫోన్లు చేసిన కార్యకర్తలకు అండగా ఉంటూ మేము అందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా నాకు వాళ్ళు ఇచ్చిన బిరుదు ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అనేది అది శాశ్వతంగా భావించి నేను ఎప్పుడూ కూడా అక్కడ కదం తొక్కుతూ ఉంటాను. అసలైన కాంగ్రెస్ నా కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పదవి లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, వాళ్ళు ఆస్తులు అమ్ముకొని, గొంతులు చించుకొని పనులు చేసి పార్టీని గెలిపించుకుంటూ వచ్చాము. ఈసారే కాదు కదా 9 సీట్లు వచ్చింది. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ 2014 అంతే వచ్చింది, 18లో మేము అంతే వచ్చింది. గెలిపించుకున్నాం. అది మా ధీమా. అంతకన్నా నా కార్యకర్తలు కోరుతున్నారు. కాంగ్రెస్ జెండా పట్టుకొని 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళు అందరూ కోరుతున్నారు. అది పబ్లిక్ డిమాండ్. నా డిమాండ్ సోనియా గాంధీ గారు రావాలని. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన వారు. సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లిగా మేమందరం భావిస్తున్నాము. వాస్తవానికి వారు వస్తే అది ఆంధ్ర మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. మహారాష్ట్ర కూడా, మేము ఛత్తీస్గఢ్కి బార్డరు, అన్ని విధాలుగా రాజకీయ పరంగా కూడా మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా మేడంకి ఏం స్వార్థం లేదు. మా స్వార్థం మేము చూసుకొని మేము కోరుకుంటున్నాము. మేడం లేదు, ఎల్స్ ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందరూ మా అంటే- గాంధీ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ఇట్ ఈస్ అ గ్రేట్ క్వాలిఫికేషన్. అంటే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి, లోక్సభ నుంచి సోనియా గాంధీ గానీ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రావాలని మీరు కోరుకుంటున్నారు. నాకు ఇప్పుడే కాదండి, నేను ఎప్పుడో కూడా అన్నాను. మీరు నా పాత ఇవన్నీ తీయండి. నాకు ఎప్పటి నుంచో ఆ కోరిక. ఎందుకంటే వారికి మేడంకు ఉన్న అభిమానం, మేడం పైన ఉన్న అభిమానం ప్రజల్లో, అది కాంగ్రెస్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనే నినాదం నేను ఎప్పటి నుంచో ఇస్తున్నాను. అది నిజం కూడాను. కాబట్టి మా కోరికలు, మేము కార్యకర్తలుగా మేము కోరి. సో అంటే ఈ చర్చ ఇక్కడ రాష్ట్ర పార్టీ వరకు జరుగుతుంది. రాష్ట్ర శాఖలో కూడా మన తీర్మానం కూడా చేశారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని, లేదా ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి అనేది. సో నార్త్ కంటే సౌత్లో పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ నార్త్లో అయితే కొంచెం కొన్ని చోట్ల కావాలని కూడా ఓడగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కేక్ వాక్ మేడం లేకుండా గెలుపు ఓడుపు ఆలోచించారండి. ఆవిడ ఎక్కడున్నా అందరం కలిసి కట్టుకు అన్ని రాష్ట్రాలు వదిలేసి అక్కడే చేరతాం మేము. దాంట్లో అనుమానం లేదు. ఆమె గెలుపు కోసం అని ఆలోచించి కాదు, సో రాజకీయ పరంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉపయోగపడి ఈ రాష్ట్ర ప్రగతి కోసం, డెవలప్మెంట్ కోసం మీరు చూశారు మొన్న ఎన్నికల్లో కూడా మేడం కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వరుసగా వస్తూ వచ్చారు. ఖర్గే గారు ఇంతమంది వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రచారానికి పూనుకొని చేశారంటే వాళ్ళకి ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ ప్రజలపైన ఉన్న ప్రేమ, అభిమానం. ఖమ్మం సీటు మీరు అంటున్నట్టుగా ఒకవేళ సోనియా గాంధీ కానీ ఆ గాంధీ ఫ్యామిలీ కాకుండా ఉంటే కాంపిటీషన్ మాత్రం ఈసారి చాలా బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఉంటాయండి ఇవన్నీ సహజం. అంటే ఎన్నడూ లేనిది. ఎన్నడూ అంటే మీరు అది ఆడ బ్రహ్మాండంగా ఉంది. 2.5 లక్షల లీడ్ ఉంది కాబట్టి
ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు లాస్ట్ మినిట్ లో టికెట్ ఇచ్చారు, అయినా కానీ మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. 4.5 లక్షలు వచ్చిందండి, ఉమ్, పైసా ఇవ్వకుండా. అది మర్చిపోతున్నారు. పైసా ఇవ్వకుండా, ప్లస్ మాకు ఒక్క ఎమ్మెల్యే లేడు. 6 మంది దాటిపోయారు. ఏడు ఆయన సిఎల్పి, ఆయన దీంట్లో ఆయన ఉన్నారు. మేము గెలిచిందే ప్రజలు అభిమానం, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు. నేను పైసా పంచకపోయినా 4.5 లక్షల ఓట్లు వచ్చాయంటే ఈసారి 9 సీట్లు రావటం ఏమంత గ్రేట్ కాదు. మాకు తెలుసు అది పునాది. సో అంటే ఒకవేళ గాంధీ ఫ్యామిలీ కాకుండా, రేణుకా చౌదరి కాకుండా ఇంకెవరు పోటీ చేసినా మీరు సపోర్ట్ చేస్తారా? అది మా కర్తవ్యం, దాంట్లో రెండో అనుమానం లేదు. ఎవరు వచ్చినా గెలిపించుకుంటే పొగరు మాకుంది. అంటే ఖమ్మం జిల్లా అంటేనే కొంచెం గ్రూపిజం కొన్ని ఇవన్నీ ఉంటాయి. ఎక్కడైనా ఉన్నాయండి. లేదు, ఎస్పెషల్లీ ఖమ్మంలో ఇది ఎక్కువ ఉంది. నల్గొండ, ఖమ్మం ఈ రెండు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎక్కువ. మరి ఆ 2 జిల్లాల్లోనే బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ కూడా, అది కూడా గుర్తించండి. అంటే నేను అనేది ఏంటంటే ఈ గ్రూపిజం వల్ల మళ్ళీ ఏమన్నా బ్యాక్ అంటే ఇది మొన్నటంటే సరే కలిసికట్టుగా అందరూ పనిచేశారు అని ఉంది, కానీ ఏమండి నాయకుల పైన లేదండి ఖమ్మం జిల్లా, కార్యకర్తల పైన. ఎప్పుడు కూడా కత్తి లాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న కర్ణుడికున్న కవచకుండలాగా ఈ కార్యకర్తలు మమ్మల్ని కాపాడినారండి. మేము లీడర్లు అయి వాళ్ళని పెంచింది కాదు, వాళ్ళు మమ్మల్ని పెంచి మోసిన వాళ్ళు. కాబట్టి కార్యకర్త ఎక్కడికి కదలటం లేదు, కార్యకర్త గట్టిగానే ఉన్నారు. ఎవరు వచ్చినా వాళ్ళు పనిచేస్తారు. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేక ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు. ఎస్పెషల్లీ ఖమ్మం మంత్రిగా, ఆనాటి కేబినెట్ లో ఉన్న మంత్రిగా ఉన్న అజయ్ మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు. మరి మీ పార్లమెంట్ ఆరోపణలు కాదు, వాస్తవాలు. మరి అవేంటి ఇప్పుడు? ఒక్కొక్కటి మేము పరిశీలిస్తాం కదా. నేను ఆ రోజే జోషిని చెప్పా, పువ్వాడ అజయ్ ఓడిపోతాడు అని జోషిని చెప్పాను, ఓడిపోయాడు. సో మరి ఏంటి మీరు చేసినటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారా ఏంటి? అఫ్ కోర్స్ వీల్ టేక్ ఇట్ అప్ అండి. ప్రజా సొమ్ము, నువ్వు ప్రజా సొమ్ము దోసుకొని వాళ్ళ భూమి, పేదవాళ్ళ భూములు ఆక్రమించుకొని నీ కాలేజీ పక్కన నువ్వు ఇంకెవరో ఇది తీసుకొని ఈ డ్రామాలన్నీ చేసావు. ఆ పప్పులు ఇప్పుడు ఉడకవు. మాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఊజీ మాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్ వేర్ పువ్వాడ అజయ్ ఇస్. బట్ నువ్వు ఆక్రమించుకుని దోసుకున్న ప్రజాభూములు, నువ్వు చేసిన నేరాలు, నువ్వు ప్రకృతినే నువ్వు పాడు చేసేసి కుక్కలు గుట్ట, కోతులు గుట్ట అనేది దోసుకొని ఆడిప్పుడు కొండ మిగలలేదు, లోయలు మిగిలినాయి. మీరు ఈ విధంగా ప్రవర్తించినోడు పువ్వాడ నగర్ మీరు వెళ్తే ఇంటింటికి కరప్షన్ కనిపిస్తుంది. కాబట్టి అవి మేము సరి చేస్తాం, ఎందుకంటే అది మా కర్తవ్యం, మా ధర్మం. అది ఓటర్ హక్కు, అధికారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అవి. సో ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే ఆనాడు పివి రంగనాయుడు కానించి చేకూరు కాసే కావచ్చు, 2004 మరియు 2009లో మీరు. సో అప్పటికి డెవలప్మెంట్కి ఇప్పటి డెవలప్మెంట్కి అంటే ఈ 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. సో ఈ 10 ఏళ్లలో డెవలప్మెంట్ ఏం జరగలేదా ఉమ్మడి ఖమ్మం జిల్లా? చాలా లోపాలు ఉన్నాయండి. డోంట్ ఫర్గెట్, మాకు కొంచెం ఏజెన్సీ ఏరియా కూడా కలిసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏదైతే నేను ఎంపీగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను కేంద్ర మంత్రిగా నేను తీసుకొచ్చిన కార్యక్రమాలు అవి సిల్లీగా తాలేదు. నేను ఒక మాస్టర్ ప్లాన్ మీద ఆ మేట్రిక్స్ పెట్టి నేను తీసుకురావటం జరిగింది. అదే ప్లాన్ మనం అమలు చేసుకుంటూ పోతే సమాజంలో ప్రతి వర్గానికి వీ వేర్ ఏబుల్ టు డూ. నేను చేశాను. మత్స్యకారులకే కానీ, ఎస్సీలకే కానీ, మైనారిటీస్కే కానీ, ట్రైబల్స్కే కానీ, అన్ని వర్గాలకి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. రైల్వే స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు అందరూ వచ్చి నేను లోకల్, నేను గీకల్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి మీరు చేసింది? లోకల్గా ఉండి అన్ని సంవత్సరాలు పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ, ఏమిటి మీరు చేసింది? నేను చేయగలిగా. సో ఆ డెవలప్మెంట్ స్కీమ్ మనం ముందుకు పెట్టుకుంటూ పోతే, అసలు అంత బ్రహ్మాండమైన భద్రాచలం టెంపుల్ మన దగ్గర ఉంటే, శ్రీరాములు వారు అక్కడ ఉండంగా ఆ స్వామివారి భూములు ఆంధ్రాలో పోయా వాపస్ తీసుకురావాలని ఏంటి ఈ మధ్యన కొత్త ప్రపోజల్ కూడా వచ్చింది, 7 మండలాలు మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, భద్రాచలం మా మండలాలు తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బందులు అక్కడ ఇరికి చేశారు ఆ రోజు. కాబట్టి వాపస్ రావాల్సింది. మీరు ఒక్కళ్ళే దాని గురించి ఆ రోజు ఫైట్ చేశారు, ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ఫైట్ చేసాం. మొన్న కూడా మా పీసీ మీటింగ్ లో మేము రిక్వెస్ట్ చేసాం ముఖ్యమంత్రి గారికి, వారు కూడా నోట్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవి వాళ్ళు ఎన్ని నానా నరకం అక్కడ అనుభవిస్తున్నారు, ఇటు కాక 2 రాష్ట్రాల మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నారు. అలాగే స్వామివారి భూములు అక్కడ ఉన్నాయి. మరి భక్త రామదాస్ ఆ రోజు అక్కడ ఉన్న ప్రూఫ్తో పాటు ఇవాళ వీళ్ళు కొత్త అయోధ్యాలు కలిపి ఏదో కథలు చెప్తున్నారు కానండి,
మా దగ్గర ఉన్న శ్రీరాములు వారు సీతమ్మ ఆభరణాలు, పర్ణశాలలో ఆవిడ అక్కడ ఉండి పూజ చేసుకున్న గుళ్ళు, దేవాలయాలు, అక్కడి నుంచి లంకకు తీసుకెళ్ళి బోల్డ్ అంత హిస్టరీ ఖమ్మం జిల్లాలో ఉంది. తెలియని దౌర్భాగ్యులు దాన్ని పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి వాగుడు చేస్తారు. కానీ రామ్ మందిరం అనేది మా దగ్గర ఉంది. అక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం మీరు చూస్తే అసలు ఎంత అద్భుతమైన విగ్రహం. ఆ రామ మందిరం డెవలప్మెంట్కి నేను మాస్టర్ ప్లాన్ వేసింది. కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం శ్రీరాములు వారి సేవగా భావించి, అప్పుడు మేము చలో భద్రాచలం పెట్టి జేఏసీ వాళ్ళు కూడా మాకు సహకరించి మేమందరం కలిసికట్టుగా అక్కడ పోరాడి మా భద్రాచలాన్ని తెలంగాణలో ఆపుకున్నాం. ఎందుకంటే తెలంగాణ గుర్తింపే అక్కడి నుంచి విత్ హిస్టారిక్ ప్రూఫ్ మేము చేయగలుగుతాం. కానీ ఈ రోజున అయోధ్యలో రామాలయం ఏర్పాటు చేస్తుంది మోడీ ప్రభుత్వం. సో అక్కడికి మీరు వెళ్ళట్లేదు, కాంగ్రెస్ పార్టీ మేము వెళ్ళమని చెప్పారు ప్రారంభోత్సవానికి. ఎందుకని ఇది నెగిటివ్ కాదా ప్రజలు? నెగిటివ్ అండి. మేము రాము అని అసలు హిందూ శాస్త్రాలు ప్రకారంగా, హిందూ పద్ధతుల ప్రకారంగా ఆ గుడి పూర్తి కాకముందే విగ్రహ స్థాపన చేసేస్తారండి. ఏంటి అసలు నేను ఎక్కడా లేదు ఇది. మీరు ఇల్లు పునాదులు వేసి పైన రూఫ్ వేయకుండానే గృహప్రవేశాలు చేస్తారా మీరు? ఏమిటి హిందూ ధర్మం? మీరు మర్యాద పురుషోత్తం రామన్ పేరు అక్కడ, ఆయనను తీసుకొచ్చి మీరు మోదీతో పోలుస్తున్నారా? ఇది హిందూ ధర్మమా? మోదీ ఎక్కడుంటే అక్కడ రామరాజ్యం అని చెప్పుకుంటున్నారు బీజేపీ. అసహించుకుంటున్నాను ఒక హిందూ వధువుగా నేను చెప్తున్నా. ఇది నా రిలీజన్ కాదు, ఇది నా సనాతన ధర్మం కాదు. మీరు ఇష్టం వచ్చినప్పుడు మీరు పిలిస్తే మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళాలా? నా గోత్రం ప్రకారంగా, నా పేరు మీద వచ్చిన ముహూర్తం ప్రకారంగా నేను వెళ్తాను. ఇది పద్ధతి. మీరెవరు చెప్పడానికి, ఇన్వైట్ చేయడానికి? గుడి కట్టి అది పూర్తి కూడా కాలేదు. మీరు ఈవెన్ పూజలు చేసి ఇన్ని సంవత్సరాలు అరణ్యాల్లో కూర్చొని ధ్యానం చేసిన పెద్ద పెద్ద గురువులు కూడా అదే చెప్తున్నారు. ఇది తప్పు. రాజకీయ స్వలాభం కోసం డేట్ హడావిడిగా పెట్టేసి దేవాలయం పూర్తవ్వకముందే మీరు విగ్రహ ప్రతిష్టలు చేసి ఈ డామ్ అని టామ్ చేసుకోవటం తప్పు అనేది వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ ప్రొజెక్షన్ మాత్రం ఈ ఖచ్చితంగా రేపు లోక్సభ ఎన్నికల కోసమే ఉంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ ఒకవైపు హిందూ ధర్మం, హిందువులందరూ కూడా రామాలయం కడుతున్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని దర్శించాలి, హిందువులంతా ఇక్కడ రాని వాళ్ళు హిందువులు కాదు అనేటువంటి ప్రొజెక్షన్ మీరు వీళ్ళ సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై హిందూయిజం. నేను హిందూ ధర్మాన్ని పాటించి నేను వెళ్ళేదాన్ని. ఎదురువాడు నాకు చెప్తాడా నేను హిందువునా కాదా అని? నీ సర్టిఫికెట్ నాకు అవసరమా? ఐ డోంట్ నీడ్ ఇట్. ఈ భుజస్కంధాల్లో అంత బలం ఉంది. అన్ని కులాలు మతాలని కలుపుకొని నడిచేది, కలిసి కట్టుగా నడవగలిగే వాళ్ళే హిందూస్. వీళ్ళెవరండి? వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి మేము వెళ్ళకపోతే మేము పాపాత్ములమా? వీళ్ళెవరు సర్టిఫికెట్ ఇచ్చేదాన్ని? హూ ఆర్ దే? నేను అసహించుకుంటున్నాను ఈ పద్ధతులు. మీరు శ్రీరాములు వారి గౌరవం కూడా కాపాడకుండా ఆయన కింద స్థాయికి తీసుకొచ్చేసి బ్యాలెట్ బాక్స్లోకి దించేసి మీరేం పెట్టేసుకుంటారు నాకు చెప్పండి. 22వ తేదీ ఇది అయిపోయిన తర్వాత ఎంత త్వరలో ఈ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది? ఎలక్షన్ కోసమే చేస్తుందండి కాదని మీరు అనుకుంటున్నారా? మీరు మీరు అనగలుగుతారా ధీమాతో కాదు అని? కేవలం హిందూ ధర్మం పైన ఉన్న అభిమానంతో చేస్తున్నారని. ఏంటి అవసరం? ఎందుకు అవసరం? గుడి పూర్తి అవ్వకముందే మీరు ఎందుకు విగ్రహ స్థాపన చేస్తున్నారు? ఏమొచ్చింది అంత తొందర? ఎందుకు చేస్తున్నారు మాకు చెప్పండి. బ్రహ్మాండమైన గుడి కట్టుతున్నారు, వెరీ గుడ్, కట్టండి. అది మీ భాగ్యంలో రాసి ఉంది. ఏ జన్మకు మీరు చేసుకున్న పాపాలకి ఈ జన్మలో మీరు శ్రీరాములు వారికి ఈ సేవ అరికట్టాలనేది మీకు రాసి ఉంది, మీరు చేస్తున్నారు. అది మీ ఆస్తిలో వాటాతో కాదు కదా, ప్రజా సొమ్ముతోనే. కాబట్టి మేము అభిమానులుగా మేము ఎక్కడున్నా కూడా శ్రీరాముల వారు మమ్మల్ని కాపాడుకుంటారు. సో ఈ ఇంపాక్ట్ అంటే రామాలయానికి సంబంధించిన రేపు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు తెచ్చి పెడుతుందని వాళ్ళు భావిస్తున్నారు. తెచ్చి పెడుతుందా లేదా? లేదు. ఎందుకని? బికాస్ ద కామన్ మ్యాన్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. వాళ్ళకి తెలుసు ఈ దేశంలో కేవలం హిందూస్ లేదండి, అన్ని కుల మతాలు ఉన్నాయి. అందరూ రాముల వారిని గౌరవిస్తారు. మేము కూడా వాళ్ళ కులాల్ని మతాల్ని గౌరవిస్తాం. కాబట్టి అందరం కలిసి కట్టుగా ఈ దేశంలో వి ద పీపుల్ అని ఈ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులతో అందరం కూడా ఎంతో సునాయాసంగా బతకగలిగాం, సాగగలిగాం. కానీ గత 10 సంవత్సరాల్లో మీరు భావిస్తే ద్వేషాలు పెరిగి, దళితుల్ని నరికి,
సాయిబుల్ని పక్కన పెట్టేసి ముస్లిమ్స్ పనికిరారు అనుమానం, ఎక్కడైతే చెడు జరిగినా వీళ్ళని ఏలెత్తి పొడిచి క్రిస్టియన్ చర్చిలు కాల్చేసి మిజోరాంలో జరిగిన ఘోరమైన పరిస్థితుల్ని ఇవాల్టి వరకు పార్లమెంట్లో చర్చించే హక్కు కూడా లేని పరిస్థితులు అంటే ఈ మణిపూర్ దేశంలో మణిపూర్ ఏర్పడ్డాయి. ఇంపాక్ట్ పడుతుందేనా ఇదంతా అనుకో. ఈ మణిపూర్ ఇంపాక్ట్ పడుతుందా పడదా ఇవన్నీ మీరు టీవీ వాళ్ళు మీరు మాట్లాడుతూ పోండి, ఎందుకంటే మీకు ప్రోగ్రాములు నడపాలా, టీఆర్పీలు రావాలా, తప్పు లేదు దాంట్లో, అది మీ పద్ధతి. మా పద్ధతి మేము మానసికంగా మేము చూసి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే మన పరిస్థితి ఏమిటి రేపు అనేది ముందు ఆలోచనతో మేము కదం తొక్కుతున్నాం. కానీ 400 సీట్లు టార్గెట్ చేసుకున్నారు. ఈసారి 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. చూద్దాం, సో కొద్ది రోజులేగా చూద్దాం. రావంటారా? చూద్దాంగా, మీరు ఉంటారు నేను ఉంటాం, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. రైట్. ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో అనేక డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది, అది ఇది అని అంటున్నారు. కానీ చూస్తే కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ ఎంటైర్ ఇండియా ఒక 300 సీట్లలో, లైక్ తెలంగాణ కానీ కర్ణాటక కానీ కొన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే మొత్తం కాంగ్రెస్కి బీజేపీ స్టేట్ ఫైట్ ఒక 300 సీట్లు ఉన్నాయి. మిగతా 254 సీట్లలో అలయన్స్తో ఉన్నట్టు వేరు వేరు ప్రాంతీయ పార్టీలు మీ కూటమిలో ఉన్న వాళ్ళకు ఉంది. సో మెజారిటీ రోల్ కాంగ్రెస్ పోషిస్తున్న సందర్భంలో మిగిలినటువంటి పక్షాలు కూడా మాకు కూడా రేపొద్దున ఎక్కువ సీట్లు కావాలనిస్తే ఇండియా కూటమిలో ఈ డిస్టర్బెన్స్ వస్తాయి అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. మిగిలిన పార్టీలు కూడా ఏమండి, చూస్తున్నాయి. ఏదైనా నూతన విధానం అవలంబించేటప్పుడు ఒక రాడికల్ చేంజ్ అనేది మనం ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని మనస్పర్ధలు ఇవి సహజం. వీళ్ళు చెప్పే జోషం ఏంటి, ఇది వాస్తవమే జరుగుతుంది. ఎందుకంటే దేర్ ఈస్ అ పొలిటికల్ అపీవల్, ఒక కొత్త ఆలోచన విధానానికి మనం కట్టుబడి ఉంటున్నాం. కాంగ్రెస్ మెజారిటీలో ఉంది కాబట్టి మేము మేజర్ పార్ట్నర్స్ కాబట్టి మా బాధ్యత కూడా మాదే మేజర్. మేము అవన్నీ కూడా అవగాహన పెట్టుకొని ఖర్గే గారు ఆచి తూచి ఆయనకున్న అనుభవం అన్నిటితో కూడా వారు ఆలోచించి మేము ప్రతి ఒక్క స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. కొన్ని 2 అడుగులు ముందుకు వేస్తే కొన్నిసార్లు 1 అడుగు వెనక వేయాల్సి వస్తుంది. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ మధ్యలో వీళ్ళకెందుకు కంగారు, మేము కృష్ణారామ అనుకొని మేము దిగుతున్నాం, మాదేదో మేము వీళ్ళకెందుకండి, మా దగ్గర ఏం జరుగుతుందని వీళ్ళు జోషాలు చెప్పుకుంటా అంటే ఎంత కంగారు పడుతున్నారు అనేది అక్కడ అర్థమైపోతుంది. సో అంటే మోడీనే ఈ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. సరే, ఇది ఢిల్లీ ఎలక్షన్స్, ఢిల్లీలో మోడీయే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అని ఎవరు చెప్తున్నారు? ఎవరు అంటున్నారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారని కూడా చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు చెప్పే ప్రోపగాండా. ఇప్పుడు మీరు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 4 పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ గెలుచుకుంది. ఆదిలాబాద్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు, కరీంనగర్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు, సికింద్రాబాద్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు. అయినప్పటికీ కూడాను 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి కూడా 4 గెలుచుకుంటాం, 4 పైనే గెలుచుకుంటాం అని చెప్తున్నారు. వాళ్ళు ఆశిస్తున్నారు, గెలుచుకుంటాం అనేది కాదు, వాళ్ళు ఆశిస్తున్నారు. ఆశించడంలో తప్పు లేదు, అలా ఊహించుకోనివ్వండి. మీరు ఏం చేశారని, మీరు జంట నగరాలకు వచ్చి ఇక్కడ ద్వేషాలు పెంచి మా పేర్లే మార్చేస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఏం చేశారని మీ పార్టీలోనే మీరు ఓర్చుకోలేకపోయినారా బండి సంజయ్ని వాళ్ళని. పనిచేసే వాడిని పక్కకు తీసి ఆ కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, ఇంకెవరికో అనుకూలంగా ఉంటారు కాబట్టి. ఈ గోటకాలు చూసే కదా ప్రజలు ఓటేసింది. సో అంటే కేంద్రంలో బీజేపీ ఉండాలి, మోడీ ఉండాలి అని అనుకోవడం అనేది ఈసారి ఆ కాన్సెప్ట్ లేదంటారా? లేదండి, ఒక ఫెటీగ్ వచ్చేసింది. అబ్బాయి ఎక్కడ చూసినా మోదీ మోదీ, చెవుల్లో కళ్ళల్లో మ్యాగజైన్ కవర్లు ఎక్కడ చూసినా ఈ ఫాల్స్ ప్రాపగాండా అనేది ఒకటి ప్రజలు అలసట వచ్చేసింది. సర్లే ఈయన అన్నాడు, ఓకే అయింది. అయోధ్య టెంపుల్ అన్నా ఓకే, ఆయన చేయాల్సిందే అది. ఆయన ఏ జన్మలో చేసుకున్న పాపాలకి ఈ జన్మలో మోక్షంగా ఆయనకి అది అవకాశం కలిగింది, చేసుకోవాలి. కానీ దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఏం మిగిలింది? వాళ్ళు అయోధ్య అయోధ్య అని అన్నారు, అది ఎలక్షన్లకు వాడుకుంటున్నారు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? కలిగించారా? ఈ ఎలక్షన్స్ కి అయితే అయిపోతుంది కదా ఇది. ఎలక్షన్లకి సవాళ్ళు అడుగుతున్నారు నిరుద్యోగ సంఖ్య వాళ్ళు. మీరు రైతులకు కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ సామాన్యుడికి బియ్యం కొనుక్కోవాలంటే 10% రేటు పెరిగింది. ఏం రేట్లో ఉందండి బియ్యము? సిలిండర్లు ఇస్తున్నాం, ఆడవాళ్ళకి అన్ని తుడుస్తున్నాం. ఈ కథలన్నీ ఎక్కడ పనికిరాలేదండి. ఇలాగే టీఆర్ఎస్ కొత్త సినిమా చూపించినప్పుడు జనం ఎగబడ్డారు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇదే తిరుగుబాటు దేశవ్యాప్తంగా కూడా వస్తుంది.
సో అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియా మీద కూడా బాగా ఫోకస్ పెట్టారు వాళ్ళు. సౌత్ ఇండియా నుంచి కూడా మోడీని పోటీ చేపిస్తే మీరు అనుకున్నట్టుగా సోనియా గాంధీ గారికి ఇక్కడ పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఉంటుంది. సోనియా గాంధీ వచ్చినప్పుడు రిజల్ట్ వేరు. మోడీ గారును అమిత్ షా అందరూ వచ్చారు కదా ఇక్కడికి. మరి ఏమైంది? మోడీ గారు గెలవాలని ఇక్కడెక్కడా లేదు. అసలు సౌత్ అంటే ఏమిటి? అంటే ప్రజలు అసెంబ్లీని వేరుగా పార్లమెంట్ వేరుగా చూస్తున్నారని ఉంది ఉంటుంది. కానీ ఈసారి అట్లా ఒకప్పుడు ఆలోచన ఉండేది. కొన్ని జాగాల్లో ఇంకా అలాగే నడుస్తుంది. అసెంబ్లీ ఇటేద్దాము, కేంద్రం అటేద్దాం అనేది ప్రజలు ఆలోచించుకొని వాళ్ళు చేసుకునే నిర్ణయాలు అవి. నేను కాదంటలేదు. కానీ ఇవాల్టి రోజు పీపుల్ ఆర్ ఫెడ్ అప్. ఒక ఫెటీగ్ వచ్చే ఈ భయం. ఇవాళ చూడండి, రాష్ట్రంలో 1 నెల రోజులు కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఒక ఫ్రీడమ్ మీకు అర్థం కావట్లేదు. బయట వెళ్తూ ఉంటే స్వేచ్ఛగా ప్రజలు ముడుచుకుపోయిన మానసిక విధానాలన్నీ కూడా విచ్చుకుంటున్నాయి. చల్లో మొగ్గలు మూసుకున్నట్టు ఉండిపోయి ఏది భయం? కంప్లైంట్ ఇస్తామా, ఈ మంత్రిగాడు కరప్టు. మన భూమి సమస్య వెళ్తే సగం భూమి వాళ్ళు లాక్కుంటారు, బేరాలు పెడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా మన మీద కేసులు పెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చినోడి పైన కేసులు పెడుతున్నారు. పిల్లలు బయటికి వెళ్తే ఆడపిల్లలు ఇంటికి తిరిగి వస్తారా లేదా అనేది భయం. తల్లి తండ్రి గేట్ కాడ కాపలాలు, సెల్ ఫోన్ల పైన కాపలాలు, చదువుకునే పిల్లలు స్కూళ్ళ దగ్గర డ్రగ్స్. ఈ పరిస్థితులు 10 సంవత్సరాలు కొత్తల్లో జోష్ వచ్చిన ప్రజలందరూ కూడా లాస్ట్కు వదులుకున్నారు. ఇంకా మా వల్ల కాదని ఫెడ్అప్ అయిపోయి అలసిపోయి రాజ్యాంగ పద్ధతిలో వాళ్ళకున్న బ్రహ్మాస్త్రం ఆ ఓట్ అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చారు, ఆల్ పార్టీస్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు వేసే చోట మాత్రం ఓటు వేశారు. అదే తీర్పు దేశవ్యాప్తంగా కూడా వస్తుంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అలయన్స్లో ఇదంతా కలగూర గంప అనేది ఒక రకమైనటువంటి ప్రొజెక్షన్ జరుగుతోంది. ఏమని నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఎవరికి ఊహించలేని విధానంగా ఆయన నేషనల్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ పునాది పైనే ఇవాళ అన్ని కోalition గవర్నమెంట్స్ కాన్సెప్ట్ వచ్చింది. డెమోక్రసీలో నువ్వు కోalition లేకుండా నువ్వు మోనో పార్టీలో నువ్వు నడిస్తే దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు కాళ్ళ బేరానికి వస్తావు, లేకపోతే జుట్టు బేరానికి దిగుతున్నావు. అందరూ గమనిస్తున్నారు. సో అంత ఈజీగా ఈ తాత్కాలిక స్వలాభాలు వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసినంత మాత్రాన అది కలగూర గంప అవుతుందో ఇంకేదో గంప అవుతుందో నీకెందుకు? నువ్వు చేసేది నువ్వు చేసుకో. అది ప్రజా తీర్పు. ప్రజలు డిసైడ్ చేస్తారు ఇది కలగూర గంప లేదా ప్రాంతీయ పార్టీలన్నిటికీ కూడా మనం కల్చర్స్ మన విధానాలు ఒక గుర్తింపు వస్తుందా, మనం మనోధైర్యంతో ముందుకు సాగగలుగుతామా. ఈ నార్త్ సౌత్ అనేది ఏదైతే సృష్టించారో బీజేపీ, సౌత్ అనేది ఏంటి, మన సెంటిమెంట్ ఏంటి, మన విధానాలు ఏంటి, ఏది కూడా వాళ్ళకి అహంకారంతో ఇక్కడికి వచ్చి మీ పేరు మార్చేస్తాం, మీ ఊరు మార్చేస్తాం. వాట్ నాన్ సెన్స్. వీళ్ళెవరండి వచ్చి చెప్పడానికి? మేము అంత బలహీనులు, మా ఇక్కడ ఉన్నోళ్ళం మాకు తెలీదా? మాకేం కావాలో మాకు అర్థం కాదా? హూ ఆర్ యూ? సో హూ ఆర్ యూ అన్నాడు మీరు అంటున్న సందర్భంలో దేశ ప్రజలు మాత్రం ఒకటి ప్రధానమంత్రిగా మోడీ ఉండాలా అనే విషయంలో చర్చకు వచ్చినప్పుడు మోడీ ఉండాలనుకున్నారు. కానీ లోకల్గా వచ్చేటలకి బీజేపీ నాయకులను కొంత చోట్ల వ్యతిరేకత కూడా ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే మోడీ వస్తాడా రాడా అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ అనేది రావట్లేదు. గుజరాత్ రిజల్ట్స్ చూడండి. గుజరాత్లో అంత అండబలం, అధికార బలం, ఖండబలం, ధనబలం అన్నీ కొప్పేసి అంత నొక్కి గొంతులు నొక్కేసి అన్ని చేసినా కూడా మొన్న బిల్కిస్ బాను కేసులో ఇచ్చిన తీర్పులు ఆ స్థాయికి కరప్షన్, ఆ స్థాయికి అంటే సామాన్యుడికి ఊపిరి పీల్చుకుంటే హక్కు కూడా లేకుండా ఒక మహిళ ఆయన అన్ని నేరాలు గోరు చెట్టుపై రోకలి పోటుగా 10 సార్లు పడినా కూడా వాళ్ళని స్వాగతించి హారతలు ఇచ్చి పూలదండలు వేసి బీజేపీ మినిస్టర్లు ప్రవర్తన ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఆంధ్రాలో కూర్చొని తెలంగాణలో కూర్చున్న నేను ఒక ఆడదాన్ని కూడా ఆ బిల్కిస్ బాను కష్టం నేను స్పందించాను. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఇది అన్యాయము, దారుణము మాట్లాడే సాహసం లేకపోవచ్చు, కానీ ఓటు హక్కు ఉపయోగించుకునే అధికారం వాళ్ళకు. సో అంటే రాష్ట్రంలో తెలంగాణలో మార్పు కోరుకున్నట్టుగా దేశ ప్రజలు కూడా మార్పు వస్తుందంటారా? వస్తుంది, వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. అందుకే కింద మింద పడుతున్నారు. వాళ్ళు ఓన్ సర్వేల్లో వాళ్ళకి తెలుసు
ఎన్ని సీట్లలో లోటు. మధ్యప్రదేశ్లో 5వ సారి మీకు అందించిన చౌహాన్ని తోక కత్తిరించి సున్నం పెట్టి పక్కకు పెట్టారు. రాజస్థాన్లో గెలిపించిన వసుంధరా రాజేని ఎక్కడా కాకుండా అడ్రస్ లేకుండా ఆమె పైన ఒత్తిళ్ళు తెచ్చి నొక్కి పెట్టారు. ఎన్ని రోజులండి ఇది ప్రెషర్ కుక్కర్ ఉడుకుతూ ఉంది, డమా అని పేలుతుంది. వెళ్తుంది అంటారు ఖచ్చితంగా. సో తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? ఏమండి 17 సీట్లు గెలవాలనే ధీమాలోనే మేము పోటీ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు విన్ 17 సీట్స్. ఇంకా ఆ మానసిక ఆలోచన కంటే నేను తొలగదలుచుకోలేదు. ఇంకొక చిన్న ఇది కూడా నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. రేణుకా చౌదరి గారికి కొంచెం వయసు అయిపోయింది, ఆవిడ రిటైర్ తీసుకుంటే బాగుంటది. అబ్బా, మళ్ళీ మగవాళ్ళకి వయసు అవ్వలేదా వచ్చిన వాళ్ళందరికి? ఇప్పుడు ఆ, ఏంటా క్వశ్చన్? రేణుకా చౌదరికి వయసు అయిపోతే మిగతా మగవాళ్ళు నాకంటే నా తాతలు వాళ్ళందరూ మరి వాళ్ళకి వయసు అయిపోలేదా? ఇప్పుడు ఆశించే వాళ్ళు వచ్చేవాళ్ళు వయసుతో ఇది ఉంటే మోదీ గారు ఎప్పుడో రిజైన్ చేయాల్సింది. వాట్ ఆర్ దే టాకింగ్? అంటే ఆ 5 బ్రాండ్ మేడం దగ్గర కనిపించట్లేదు. మేడం ఖమ్మంకి టూరిస్ట్ లాగా వస్తారని ఒక ఇది. అది కరెక్ట్. ఖమ్మంకి టూరిస్ట్ లాగా కాదు నేను వచ్చేది, కేంద్రంలో మాట్లాడి నిధులు తీసుకొస్తున్నా. నేను రిటైర్ అయిన తర్వాత కూడా వైరాలో రైతులకి నేను ఏర్పాటు చేసిన సభ ఉంది, ఆ టీచింగ్ సెంటర్ ఉంది రైతులకి. వీళ్ళు ఏం చేశారు? వయసు అయిపోయింది, గాడిద గుడ్డు అయిపోయింది, ఇవన్నీ నాకు కాదు సంబంధించేది. ఐ డోంట్ నీడ్ ఎనీబడీ సర్టిఫికేట్. నాకంటే వయసులో పెద్దోళ్ళు అందరు ఉన్నారు, ముందు వాళ్ళ పేర్లు తీయండి బయటికి. ఎవడంత పడుచు పిల్లోడు, ఎవరంత సినిమా స్టారు, ఓ అబ్బో చాలా చూసారు. అనుభవం లేని ఈడియట్లు అందరూ అప్లై చేసుకోవచ్చు. నాకు వచ్చేటప్పటికి ఇది నాకు అడ్డం పెడుతున్నారు. ఐ డోంట్. ఖమ్మం జిల్లాకి చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి ఓవరాల్ ఎవరూ చేయలేరు. అది నా పొగరు. చేయబోయేది కూడా నేనే. సో ఖచ్చితంగా రేపు ఖమ్మం సీట్ కనుక మీకు వస్తే ఎంత మెజార్టీ ఉండొచ్చు ఏంటి? అదంతా నాకు అనవసరం. ఖమ్మం జిల్లాలో గెలిచేది కాంగ్రెస్. సీట్ వస్తే రేణుకా చౌదరి అధిష్టానం అంటే నేనే. నాకు సోనియా గాంధీ గారు రావాలని నాకు. రైట్. థ్యాంక్ యూ రేణుకా చౌదరి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి రేణుకా చౌదరి అంటారు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి News 360. నిజం ఆలోచనను మారుస్తుంది.